హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ధన్వి టాక్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రూప్ డి పోస్ట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి వచ్చేసానండి. అయితే డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు, మార్చ్ 1 వరకు ఇచ్చారు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో అప్పుడు చూసేద్దాం. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళకి, అకౌంట్ లేని వాళ్ళకి ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అని కొట్టేయండి. పైన ఒకటి వస్తుంది కదా ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేసి, సో దాన్ని అయితే క్లిక్ చేసేయండి. మీకు ఇదిగో ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. ఆ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అయితే వస్తుందండి. మనకి నోటిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, 22 జనవరి నుంచి స్టార్ట్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారో, ఆన్లైన్ ప్రాసెస్, పేమెంట్ ఎప్పటి వరకు చేయాలి, ఈ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు ఒకసారి చూసుకోండి. అంతేకాకుండా ఇందులో మనకి ఫీ అమౌంట్లో మెన్కి ఎంత ఉంటుంది, క్యాస్ట్ని బట్టి ఎంత ఉంటుంది, ఫీమేల్కి ఎంత ఉంటుంది, అది అనే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మనకి ప్రీవియస్ పేపర్స్ కూడా ఇందులో కొంచెం ఉంటాయి, మనం కావాలంటే చూసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకి ఏ జోన్ నుంచి ఎన్ని పోస్టులు ఉన్నవి, మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, మొత్తం 32,438 అయితే ఉన్నాయి, మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి మీరు చెక్ చేసేసుకోండి. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో కూడా మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు, అవన్నీ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదండి, క్లిక్ హియర్ అని ఉంది. అక్కడ ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఇదిగో ఇలా విండో ఓపెన్ అవుతుందండి. అఫీషియల్ వెబ్సైట్ విండో ఓపెన్ అవుతుంది ఆర్ఆర్బీది. మనం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయాలన్న, లాస్ట్ టైం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మనం డైరెక్ట్గా అకౌంట్ క్రియేట్ చేయకుండా ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మనం అప్లై చేసేసుకోవచ్చండి. లేదు అంటే క్రియేట్ అన్ అకౌంట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ అకౌంట్ ఆర్ఆర్బీకి తీసాను కాబట్టి అది ఓపెన్ చేసుకుంటాను. క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ టైం చేసేవాళ్ళు డీటెయిల్స్ 10th క్లాస్ లిస్టు, అలాగే ఫోటో, ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుని చేసుకోవాలి. నేను ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ మీద క్లిక్ చేశాను. చేయంగానే ఇలా ఓపెన్ అవుతుంది. మనకు ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేసాం కాబట్టి మనం డైరెక్ట్గా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకి 2 అయితే ఓపెన్ అయ్యాయి. మనకి ఇందులో మనం దేనికి అప్లై చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. లెవెల్ 1కి అప్లై చేస్తున్నాం కాబట్టి మార్క్ పెట్టి జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జోన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనేది నొక్కండి. మనకి ఇక్కడ ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓకే చేస్తే మనం ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఆల్రెడీ అకౌంట్ అని వస్తుంది. సో ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళైతే మాత్రం 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ పక్కన పెట్టుకుని డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేయండి. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, అలాగే మీ నేమ్, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయండి. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ ఉంది కదా, అన్నీ ఫిల్ చేసిన తర్వాత కింద టిక్ బాక్స్ ఉంది చూడండి, అది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా పర్మనెంట్ అడ్రస్ కూడా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా, అదర్ డీటెయిల్స్ అని ఉంటుంది, అన్నీ కూడా ఫిల్ చేయాలి. అవి కూడా మీరు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్ నొక్కితే, సేవ్ చేసి నెక్స్ట్ నొక్కితే మళ్ళీ మీకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. మీరు ఎస్ఎస్సి కాబట్టి ఎస్ఎస్సి డీటెయిల్స్ అన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ నొక్కి అప్లోడ్ ది డాక్యుమెంట్లోకి వెళ్తాం. ఇందులో మనం ఫోటో అండ్ సిగ్నేచర్ రెండు కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఫోటో సైజ్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, 35x45x320 సమ్ పిక్సెల్స్ అని ఇచ్చారు. సో ఆ ఫార్మాట్లో మాత్రమే మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సిగ్నేచర్ కూడా మనకి ఇక్కడ కొన్ని డైమెన్షన్స్ అయితే ఇచ్చారు. సేమ్ ఆ డైమెన్షన్స్లో మనం ముందుగానే రెడీ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఫొటోస్ అయితే మనకి ఎలా పడితే అలా ఉండకూడదు, అక్కడ చూపించినట్టుగా క్లియర్గా ఉండాలి, స్పెట్స్ పెట్టుకోకూడదు. అవన్నీ చూసుకుని మనం పెట్టుకోవాలి. ఫోటో ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా మనం ఎందులో అయితే సేవ్ చేసామో అందులో అప్లోడ్ అని నొక్కి ఓపెన్ చేస్తే మనం జూమ్ ఇన్ కావాలంటే చేసుకోవచ్చు. అది దానికి సెట్ అవుతుందో లేదో ఒకసారి చూసుకొని చూడండి. నేను ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేశాను, సెట్ అయింది. సో అలాగే ఫోటో కూడా మీరు బ్రౌజ్ ప్రెస్ చేస్తే మన ఫోటో ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మనం కూడా ఆ ఫోటోని అనేది అప్లోడ్ చేయాలి. సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయింది. నెక్స్ట్ సేవ్ చేసి ఓకే తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోతున్నామండి. ప్రిఫరెన్సెస్ అండ్ ప్రివ్యూలోకి వెళ్ళిపోతున్నాం. మనం ఇక్కడ ఆర్ఆర్బీకి సంబంధించిన కొన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయి కదండి. ప్లస్ సింబల్ దగ్గర మనకి ఏది మెయిన్ అనుకుంటామో ఫస్ట్ ఒక్కొక్క దానికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. పాయింట్స్ మెన్ అలా ఉన్నాయి కదండి, రోడ్ ట్రాకర్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు ఏ ఆర్డర్ అయితే కావాలో అన్నీ కూడా నేను ఆర్డర్ ఇచ్చుకున్నా. సేమ్ అలానే మీరు కూడా ఇచ్చేసేయండి. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ బాక్స్లో మనం
టిక్ చేయాలి. అగ్రీ అని చెప్పి అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదువుకొని ఓకే చేసుకొని, మనం ప్రెజెంట్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నామో ఆ ఊరు పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత సేవ్ చేసుకున్నాం కదండీ! సేవ్ చేసుకున్న తర్వాత పైన చూసారా అప్లికేషన్ హిస్టరీ అని ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మనం సేవ్ చేసుకున్న అప్లికేషన్ యొక్క ప్రివ్యూ అనేది మనకొస్తుంది. ఇక్కడ ఐ సింబల్ ఉంది చూడండి. ఆ ఐ సింబల్ నొక్కితే మనకి ఇక్కడ ప్రివ్యూ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి మన ప్రివ్యూ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అనేది ఇక్కడే చెక్ చేసుకోవాలండి. మళ్ళీ మనం బ్యాక్‌కి వెళ్ళి చేసుకోవడానికి ఉండదు. వన్స్ ఇక్కడ ప్రివ్యూ చూసి సబ్మిట్ చేసిన తర్వాత ఇవన్నీ మనం కరెక్ట్‌గా ఇచ్చామా లేదా మనం 10th క్లాస్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకొని మరి ఒకసారి చెక్ చేసేసుకోండి. అన్నీ అప్లై చేసామా లేదా, ఫోటో, సిగ్నేచర్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయో లేవో చూసుకొని ఇక్కడ టిక్ మార్క్స్ అగ్రీ అవి ఉన్నాయి కదండీ! ఒకసారి కండిషన్స్ అవి చదువుకొని ఓకే చేసుకొని నెక్స్ట్ మనం పేమెంట్ అయితే చేసేయాలి. మనకి ఏది అవైలబుల్ ఉంటే ఫోన్‌పే అవన్నీ కూడా యూజ్ చేసి ఫోన్‌పే చేసేయచ్చు. నెక్స్ట్ మనకి లోడ్ అయిందండి. మనది అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందని వచ్చింది కదా! ఇప్పుడు మనం అది ఓవరాల్ వ్యూ చూడాలంటే మనం ఇక్కడ ఐ సింబల్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. కంట్రోల్ పీ నొక్కితే మనకి డెస్క్టాప్ మీద అయినా సేవ్ చేసుకోవచ్చు. లేదు అంటే దాన్ని పీడిఎఫ్కి కన్వర్ట్ చేసుకుని సేవ్ చేసుకొని మన డెస్క్టాప్ మీద సేవ్ చేసుకొని మన మెయిల్కి అలా పెట్టుకొని ఒక బ్యాకప్ అయితే ఉంచుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుంటారో ఎన్టీపీసీకి అవి ఇప్పుడు మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తన్వి టాక్స్. బాయ్ బాయ్.